శ్రీ యోగ నరసింహస్వామి యొక్క విశేషాన్ని చెప్తూ ఉంటే 18 అధ్యాయాలు. ఎవరైతే ఈ వెళ్ళే మార్గాన్ని శుభ్రం చేస్తారో వాళ్ళందరికీ కూడా స్వామి మోక్షాన్నే ఇచ్చేస్తున్నారని చెప్పి ఈ విశేషాన్ని అంతా విన్నాము. ఆ ప్రకారముగా 19వ అధ్యాయంలో ఇంద్రద్యుమ్న రాజా ఇవన్నీ విని నాకు నరసింహస్వామి ఒక కృప దొరకడానికి ఒక ఉపాయం చెప్పాలి అని చెప్తే నరసింహ కవచం అని చెప్పి విశేష స్తోత్రాన్ని ఈ ఇంద్రద్యుమ్న మహారాజాకు ఉపదేశం చేస్తున్నారు. నరసింహ కవచం నృసింహేతి పదం పశ్చాత్ చతుర్యంతం సముచ్చరత్. ఎవరైతే శ్రీ నరసింహస్వామి శబ్దంతో కూడిన ఒక జపాన్ని ఉపదేశం చేసి ఈ నరసింహ కవచంని ఎవరైతే వింటారో, ఎవరైతే జపము చేస్తారో, అది షోలింగర్ క్షేత్రంలో ఉన్న ఆ నరసింహస్వామి క్షేత్రంలో ఎవరైతే జపము చేస్తారో వాళ్ళందరికీ నరసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పి యహా త్రిసంధ్యాం పటే నిత్యం శ్రద్ధయా హరిసన్నిధౌ 3 పూటలు కూడా ఎవరెవడు చెప్తారో వాళ్ళందరికీ కూడా యం యం చింతయతే కామం తం తమాప్నోతి యత్నత వాళ్ళందరికీ కూడా అవన్నీ దొరుకుతుంది. అందుకోసం యత్నము చేసి ఖచ్చితముగా నరసింహస్వామి కవచాన్ని తెలుసుకొని దాన్ని చెప్పాలని చెప్పిన ప్రకారముగా పురువా విష్ణు పదష్టేన కవచేనాను నృపాన్ని చెప్పి చాలా విశేషమైన కవచాన్ని ఉపదేశం చేసి ఆ కవచంని ఉపదేశం చేసి ఈ క్షేత్రాన్ని సాధారణంగా అనుకోకు. ఈ క్షేత్రం ఎవరంటే వామదేవాది బ్రహ్మర్షులు కూడా ఇక్కడ ఆశ్రమము నిర్మాణం చేసి తపస్సు చేసిన మహాక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో విష్ణుదత్తుడు అని ఒకే ఒక మహావిష్ణు మాత్రం ప్రీతి పొందుతాడు అనుకోకు. ఇది వచ్చి పితృదేవతలందరినీ కూడా సిద్ధింపజేసే విషయం, వాళ్ళందరికీ కూడా తృప్తి ఇచ్చే క్షేత్రం ఇది. విష్ణుదత్తుడు అనే ఒక భక్తివంతుడు పురుకుత్స అని తన గురువు చేత ఒక క్షేత్రంలో తపస్సు చేస్తూ ఉండగా తన ముందు తరాల్లో ఉండే వాళ్ళు సరి అయిన స్థితిలో లేదు, వాళ్ళు మంచి గతిని పొందాలని చెప్పి తపస్సు చేస్తూ ఉండగా పురుకుచ్చ ఆ మహాగురువు వచ్చి గయాగచ్చ మహాభాగా తథాస్థీర్ణే నిగృహ్యవై అని చెప్పి గయకి వెళ్ళి అక్కడ శ్రాద్ధమైతే చేసినట్లయితే అక్కడ నీ పితృదేవతలు తృప్తి అయ్యి ఆ విశేషం వల్ల నీకు మంచిది కలుగుతుంది అని చెప్పగా తన భార్యతో కలిసి గయాక్షేత్రంకి ప్రయాణం చేస్తూ ఉండగా అశరీరి వాక్కులో నువ్వు గయాక్షేత్రం అయితే వెళ్ళకూడదు, గయాక్షేత్ర దారిలో ఘటికాచల క్షేత్రం ఇతోగచ్చ మహాభాగ ఘటికాచలం ఉత్తమం, అక్కడ వెళ్ళాలి. అక్కడ వెళ్తే ఏం తెలుసా, అక్కడ విశేషమైన క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం వెళ్ళి అక్కడ పితృదేవతల్ని తృప్తి చేసినట్లయితే నీకు ఎటువంటి కష్టం కూడా పోయి పితృదేవతలు తృప్తి పొందుతారని చెప్తారు. ఒకప్పుడు అక్కడ శంఖతీర్థం, చక్రతీర్థం ఇవన్నీ ఉంది. అక్కడ గయాక్షేత్రాధికం క్షేత్రం నృసింహస్య మహామతే, గయాక్షేత్రానికన్నా గొప్ప క్షేత్రం నృసింహక్షేత్రం. తులాభారం ఒకసారి కొలత వేస్తే గయాక్షేత్రాన్ని ఒక పక్క ఉంచి ఘటికాచల క్షేత్రాన్ని ఒక పక్క ఉంచితే ఘటికాచల క్షేత్రం గయాక్షేత్రం కన్నా గొప్పగా ఉందని చెప్పి ఆ వచ్చిన ప్రకారం ఆ క్షేత్రంలో నువ్వు చెయ్యాలని చెప్పి అశరీరి వాక్కు వస్తే అశరీరి వాక్ని విని ఆ గయాక్షేత్రంలో పోతే ఆ గయాక్షేత్రాన్ని యొక్క విశేషాన్ని శ్రీ భగవంతుడే చెప్తున్నాడు. ఆ గయాక్షేత్ర విశేషం కన్నా ఈ ఘటికాచల క్షేత్రంలో నరసింహతీర్థంలో ఎవరైతే పితృశ్రార్థం చేస్తారో వాళ్ళందరూ పితృదేవతలు కూడా మక్షేత్రం భవితా బ్రహ్మణ్ భుక్తిముక్తి ఫలప్రదం ఇదమత్ర సర్వబ్రహ్మణ్ మమాంగుష్ట పరిచ్యుతం, నా అంగుష్టం నా వేలులో నుంచి ఉద్భవమైన ఈ క్షేత్రం ఒక నీటిలో ఎవడైతే ఈ తీర్థంలో పితృశ్రార్థం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ పితృదేవతలు ఒక తృప్తి దొరుకుతుంది అని చెప్పిన ప్రకారముగా ఈ విష్ణుదత్తుడు ఆ మాదిరి చేస్తే అలా చేస్తూ ఉండగా శ్రద్ధాదానే తే విప్ర తృప్తా సర్వదా వయం, శ్రద్ధతో ఈ చేసి ఇహ యస్తనుతే దానం బ్రాహ్మణేభ్యో యథాబలం, శ్రాద్ధము మాత్రం కాకుండా ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు కొంచెం దానము కూడా తన శక్తికి వంత అయిన దానం చెయ్యాలని చెప్తే ఆ దానం అంతా చేసి
పితృదేవులు తృప్తి పొంది పితృదేవులు నేరుగా విష్ణుదత్తుడికి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి మేమందరూ తృప్తి చెందాము, నువ్వు భార్యతో కలిసి సకల విధమైన ఐశ్వర్యాన్ని పొంది నువ్వు ఇహలోకంలో తృప్తిగా ఉండి ఆ తర్వాత మోక్షాన్నే పొందుతావని చెప్పి ఆశీర్వదించి పితృదేవతలు వెళ్ళారు. ఆ ప్రకారముగానే విప్రశేఖర మహర్షి కూడా తన పూర్వీకులు తృప్తి లేకుండా ఉన్నప్పుడు ఆ పూర్వీకుల్ని తృప్తి చెందడానికి ఆయన తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఇక్కడ గిరి ప్రదక్షిణం చేశారు ఘటికాచల క్షేత్రంలో. ఘటికాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మాత్రమే కాకుండా ఆయన ఇక్కడ వచ్చే భక్తులందరికీ విశ్రాంతి, ఆయనకి చామరం కైంకర్యం చేసేది, వాళ్ళు సప్తఋషులకి అందరికీ కైంకర్యం చేసేది. ఇవన్నీ చేస్తే త్రిసంధ్యాం ప్రజపన్నిత్యం నృహరౌ ధ్యాన తత్పర 3 పూట్ల కూడా ఎప్పుడు చూసినా ఎవరిని చూసినా శ్రీ నరసింహస్వామిగానే చూసిన ఆ విశేషముగో ఈయన 127 నామాల్ని చేశారు. ఆయన 127 నామాలు చాలా విశేషముగా ఉండి ఎవడైతే ఆ 127 నామాల్ని చెప్తారో వాళ్ళందరికీ కూడా పాపాలు పోయి పుణ్యం కలుగుతుంది అని సాక్షాత్తు బ్రహ్మనే ఇంద్రదేవతలకు చెప్తున్నాడు. దేవేంద్రుడు ఒకప్పుడు ఈ క్షేత్రంలో స్నానం చేస్తూ ఉండగా ఒట్టిగా స్నానం చేయకూడదు, స్వామివారి ఒక విశేషమైన నామాన్ని తలుస్తూ స్నానం చేస్తే ఇక్కడ శతక్రతో మహాభాగా వృతామజ్జయసి వారి దౌ నృహరే ఖలు నామాని వర్తంతే తాని సంస్మర. ఈ విశేషమైన నామాన్ని నువ్వు స్మరణ చేస్తూ నువ్వు స్నానము చేసినట్లయితే పాపాలంతా పోతుంది అని దేవేంద్రుడికి సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ చెప్పినట్లుగా ఈ విశేష నామాన్ని విప్రశేఖర మహర్షి చేసి ఆ విప్రశేఖర మహర్షి యొక్క నామాల్ని సంతోషించి యోగ నరసింహస్వామి తృప్తి అయ్యి వాళ్ళ పూర్వీకులందరికీ పితృదేవతలందరికీ మోక్షాన్ని ఇచ్చి అతన్ని చాలా సంతోషంగా పెట్టారు అని చెప్పారు. ఆ ప్రకారముగానే ఇక్కడ ప్రహ్లాదుడే ఇక్కడ తపస్సు చేశాడు. ప్రహ్లాదుడు చేసిన శంఖతీర్థం చక్రతీర్థం ఇక్కడ ఒక తీర్థం ఉంది. చంద్రసూర్యులు అక్కడ తపస్సు చేశారు. అదే ప్రకారముగా చంద్రసూర్యులు తపస్సు చేసిన ఆ క్షేత్రంలోనే అక్కడ శంఖతీర్థం అందు మహాలక్ష్మిని ఉపాసించారు. సాక్షాత్తు శంకరులే శివుడే అక్కడ మహాలక్ష్మిని ఉపాసించిన పుణ్యమైన తీర్థం అది. నరసింహస్వామి ఒక పార్శ్వంలో శంఖతీర్థం చక్రతీర్థం 2 కలిగి ఉన్నది. ఆ శంఖతీర్థంలో స్నానము ఆచరించి లక్ష్మీ సూక్తం జజాపహ లక్ష్మీ సూక్తాన్ని ఎప్పుడు జపం చేస్తూ ఉన్నాడు కుబేరుడు ఒకప్పుడు. ఎందుకంటే కుబేరుడికి కుబేర పదవి రావాలని చెప్పి ఇక్కడ తపస్సు చేసి ఈ మహాలక్ష్మి యొక్క అమృతవల్లి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేతనే ధనాధిపత్యాన్ని కుబేరుడు పొందాడు అన్నట్లుగా ఈ పురాణం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కుబేరుడు మహాలక్ష్మి స్తోత్రాన్ని రచించి ఆ మహాలక్ష్మి అమృతవల్లి తాయారు దానికి సిద్ధి అయి విశేషముగా అమృతవల్లి తాయారు ప్రసన్నమయ్యి ఎవరైతే ఈ స్తోత్రాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా అభీష్టితాన్ని గృహీష్వ విచారం మా కృత ఇహ వాళ్ళందరికీ ఇదే మాదిరిగా విశేషాన్ని నేను ఇస్తానని చెప్పినట్లుగానే అందరికీ ఇదే మాదిరి ధనాధిపత్యాన్ని ఇస్తానని చెప్పి కుబేరుడికి ధనాధిపత్యం ఇచ్చిన క్షేత్రం ఈ శంఖతీర్థం ఒడ్డున. అదే మాదిరిగానే చక్రతీర్థంలో ఔత్తాలిగర్ అని ఒక మహర్షి తపస్సు చేసి ఆంజనేయ స్వామికి 108 నామాల్ని విశేషముగా చేసి ఆంజనేయ స్వామికి 108 నామాలను చేసి ఆంజనేయ స్వామిని తృప్తి చెంది ఆ ఆంజనేయ స్వామినే ప్రసన్నమయ్యి వద సువ్యుక్త వాచా ఋషి ఔత్తాలికీం తథా ఏతేన మమ వై నామ్న అష్టోత్తర శతేన చ కౌండిన్యో మాం సమభ్యర్చ్య ప్రాప్తవాన్ పుత్ర సంపదల్ని పొందాలనుకున్నా అదే మాదిరి అకార్త్యంచ మనసో నిర్మయాదాం తథాధిప ఎవరెవరికి ఏదేది కావాలో దీయతాస్మై సదా మునే వాళ్ళందరికీ ఆయురారోగ్యముతో కూడిన తస్మై అమూనివై వాళ్ళందరికీ ఇవన్నీ ఇస్తాను అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్పినట్టుగా నాకు అసంచలమైన భక్తి మీ అందు కలగాలి, మీరు ఎప్పుడు నా మనసు అందు నివాసనం చెయ్యాలి, ఆ ప్రకారమే నేను బతకాలని చెప్పి ఔత్తాలిక మహర్షి ప్రార్థన చెయ్యగా
ఔత్తాలిక మహర్షి అడిగినట్టుగానే ఆ చక్రతీర్థం ఒడ్డున తపస్సు చేసిన ఆ క్షేత్రానికి తన ఒక చక్రాన్ని ప్రక్షాళంప చేసినందువల్లనే చక్రతీర్థంని పేరు వచ్చింది. ఈ చక్రతీర్థంలో ఎవరైతే చక్ర పుష్కరిణీ స్నాయి నరోముచ్చేత కిల్బిషాన్ గతేతు తస్మిన్ సరసి చక్రపాణో హరీశ్వరే శ్రోత జపన్వా నాత్ర సంశయ అన్నట్లుగా చక్రతీర్థంలో స్నానం చేసిన, శంఖతీర్థంలో స్నానం చేసిన కుబేరుడికి, చక్రతీర్థంలో స్నానం చేసిన ఔత్తాల మహర్షికి వాళ్ళందరూ అడిగినట్ట సంపత్తిని ఇచ్చి, నృసింహతీర్థం విశేషమైన పితృదేవతలకి తృప్తి ఇచ్చే ఆ పుణ్యమైన క్షేత్రం చెప్పి 20 అధ్యాయం దాకా చెప్పిన ప్రకారం శ్రీ యోగా నరసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరికీ దొరకాలని ప్రార్థన చేస్తున్నాం.